టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ ఏ ముహూర్తాన జరిగిందో కానీ అనేక వివాదాలు ఊహాగానాలకు తెరతీసింది. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ వ్యవహారాన్ని అక్కినేని ధూళిపాల కుటుంబాలు హడావిడిగా ప్రైవేట్ అఫైర్గా నిర్వహించారు. అయితే ఈ ప్రైవేట్ కార్యక్రమంలో నాగ చైతన్యకు ఇష్టమైన దగ్గుబాటి కుటుంబం హాజరు కాలేదు అనే వార్త జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే సమంత ఋతుప్రభుతో విడాకుల తర్వాత బాలీవుడ్, టాలీవుడ్లో రాణిస్తున్న శోభితా ధూళిపాలతో నాగ చైతన్య డేటింగ్ చేస్తూ వస్తున్నారు. 2012 నుంచి కొనసాగుతున్న ఈ అఫైర్ వారి లండన్ వెకేషన్ ద్వారా బయటపడింది. దీంతో వారిద్దరి డేటింగ్పై అనేక కథనాలు కూడా వచ్చాయి. చివరికి వారిద్దరు ఒక నిర్ణయానికి కూడా వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగిపోయింది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి అత్యంత ప్రతిష్ట కలిగిన కుటుంబం. దగ్గుబాటి లక్ష్మి, నాగార్జున సంతానం నాగ చైతన్య అనేది అందరికీ తెలుసు. అయితే చైతుకు ఎప్పుడు మీనమామలు వెంకటేష్, సురేష్ అండగా ఉండేవారు. అలాగే రానా దగ్గుబాటికి చైతుకి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. దగ్గుబాటి కుటుంబంలో చైతు ఒక సభ్యుడిగా కూడా ఉంటారు. అయితే చైతు ఎంగేజ్మెంట్లో దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు ఎవరూ రాలేదు అనే విషయాన్ని జాతీయ మీడియా ప్రత్యేక కథనంలో వెల్లడించింది. అందుకు కారణాలు విశ్లేషిస్తూ శోభితతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఆ కుటుంబానికి ఇష్టం లేదు కాబట్టే ఆ కుటుంబం రాలేదు అని తన కథనంలో పేర్కొంది. అయితే ఇప్పటి వరకు దగ్గుబాటి కుటుంబం హాజరు కాలేదు అనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోయినప్పటికీ తాజా కథనంతో ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తోంది. అయితే చైతు ఎంగేజ్మెంట్కి మాత్రం తన తల్లి లక్ష్మి, తన భర్త శరత్ విజయ్ రాఘవన్ మాత్రం హాజరయ్యారు. ఈ వేడుకలో వారు ప్రత్యేక ఆకర్షణగా మారారు అని తన కథనంలో పేర్కొంది. అయితే అక్కినేని ఫ్యామిలీతో తాజా విభేదాల కారణంగా వల్లనే దగ్గుబాటి ఫ్యామిలీ ఈ వేడుకకు దూరంగా ఉంది అనే విషయాన్ని కూడా కథనంలో ప్రస్తావించింది. అయితే ముందస్తు అపాయింట్మెంట్స్, ఈవెంట్స్ కారణంగా చైతు ఎంగేజ్మెంట్ వేడుకకు దగ్గుబాటి ఫ్యామిలీ దూరంగా ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఏదేమైనా జాతీయ మీడియాలో వచ్చిన కథనం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దగ్గుబాటి ఫ్యామిలీ చైతు ఎంగేజ్మెంట్ కి రాకపోవడంపై అనేక ఊహాగానాలు మాత్రం సోషల్ మీడియాలో వస్తున్నాయి.